మాట్లాడుతూ, అప్పుడు నేను మనుషుల చేతిలో పడటం కంటే కరుణగల దేవుని చేతిలో, కృపగల దేవుని చేతిలోనే పడతానని చెప్పేసి దావీదు జనసంఖ్య 3వ ఆప్షన్ ఒప్పుకుంటాడు. 3 రోజుల తెగులు ఒప్పుకుంటాడు. 3 రోజుల తెగులు ఒప్పుకున్నప్పుడు దేవుని దూత, యెహోవా దూత ఖడ్గం పట్టుకొని మనుషులందరినీ సంహరించుకుంటూ దేశం మీద నుంచి వస్తూ 70,000 మందిని సంహరించి యెరూషలేము దగ్గరకు వస్తుంది. యెరూషలేము దగ్గరకు వచ్చినప్పుడు దేవునికి అయ్యో, ఈరోజు పట్టలాదివారం కదా, యెరూషలేములో జయప్రవేశం చేశాడు యేసుక్రీస్తు. యెరూషలేము పట్టణం అంటే దేవునికి ఒక ప్రత్యేకమైన ఇష్టం. అయితే అయ్యో, నేను యెరూషలేముని ఎలా చేయాలి అని ఖడ్గం దూసిన దేవదూత, యెహోవా దూత అలాగే ఉన్నప్పుడు దావీదు అధికారులు, ఆయన దగ్గర ఉన్న అధికారులంతా, అధిపతులంతా గోనెపట్ట కట్టుకొని, బూడిద పోసుకొని గోనెపట్ట కట్టుకొని బహుగా పశ్చాత్తాపడుతూ దేవునికి మొరపెట్టి రాత్రంతా ప్రార్థన చేశారు. రాత్రంతా ప్రార్థన చేసినప్పుడు సాయంకాలానికి అక్కడికి వచ్చిన దేవదూత ఆ ఖడ్గం పట్టుకొని అలాగే ఉంది. వీళ్ళు రాత్రంతా ప్రార్థన చేస్తున్నారు. ఉదయం అయినప్పుడు మరలా దేవుని వాక్కు గాదు ప్రవక్తకి ప్రత్యక్షమయ్యి దావీదు దగ్గరికి పంపించి నువ్వు వర్ణాను కళ్ళం దగ్గరికి వెళ్ళు, ఆ వర్ణాను కళ్ళం దగ్గర నాకు బలిపీఠం కట్టి బలి అర్పిస్తే నేను ఈ తెగులుని ఆపేస్తాను అని కృపగల దేవుడు చెప్తే, అప్పుడు దావీదు హుటాహుటిని వెళ్ళిపోయి వర్ణాను కళ్ళం దగ్గరికి వెళ్తే అక్కడికి వచ్చిన యెహోవా దూత ఖడ్గం దూసి అలాగే నిలబడితే వర్ణాను అతని కుమారులతో కలిసి ఆ ధాన్యాన్ని ఏం చేస్తారు, దుల్లగొట్టుకోవటమో ఏదో చేస్తున్నారు. కళ్ళంలో ఏం చేస్తారు, ఆ ధాన్యాన్ని దుల్లగొట్టుకుంటున్నప్పుడు చేస్తుంటే వర్ణాను కుమారులు భయపడి ఆ యెహోవా దూతని లోపలికి పారిపోయి దాక్కుంటారు. అప్పుడు దావీదు రాజు అక్కడికి వచ్చినప్పుడు వర్ణాను బయటకు వచ్చి సాష్టాంగపడి, రాజా నీకేం చేయగలను నేనని చెప్పి అడిగినప్పుడు, నాకు ఈ స్థలం కావాలి, నేను దేవుడికి బలి అర్పించాలంటే కట్టెలు అన్నీ ఇక్కడ దహన బలి అర్పించడానికి సమస్తమని తీసుకోమనంటే, నేను వెల చెల్లించకుండా నేను యెహోవాకి బలి అర్పించానని చెప్పేసి వెల చెల్లించి 50 తులాల వెండిని చెల్లించి దహన బలి అర్పిస్తాడు దావీదు. దహన బలి అర్పించినప్పుడు ఆకాశం నుంచి అగ్ని కురిపించబడి ఆ దహన బలిని కాల్చివేస్తుంది. అప్పుడు దావీదు, నా ప్రార్థన దేవుడు అంగీకరించాడు, దేవుని యొద్ద నుంచి అగ్ని దిగివచ్చింది కాబట్టి దేవుడు నా ప్రార్థన అంగీకరించాడని మహా సంతోషంతో, నా పాపాన్ని క్షమించి నా బలిని అంగీకరించాడని సంతోషంతో, ఇదే దేవుని స్థలము, ఇదే దేవుని మందిర స్థలము అని చెప్పేసి సంతోషంతో రాసిన కీర్తన ఈ 30వ కీర్తన. 2వ దినవృత్తాంతంలో 22వ అధ్యాయం 1వ వచనం చదివితే దావీదు మాట్లాడిన మాట ఉంటుంది, ఇదే దేవుని మందిరం స్థలం అని. చదవండి. మరియు దేవుడైన యెహోవా, మరియు ఇది ఈ మాట దావీదు అంటున్నాడు, మరియు దేవుడైన యెహోవా నివాస స్థలము ఇదే అని ఇశ్రాయేలీయులు అర్పించు దహన బలులకు పీఠము అంటే దహన బలిపీఠం ఇదే అని దావీదు పలికాడు. అంటే ఈ కీర్తనని ఆ సందర్భంలో దేవుని మందిర స్థలాన్ని ప్రతిష్ఠించుకుంటూ, అంతకుముందు బలి అర్పించడం కోసము 50 తులాల వెండిని వర్ణానికి ఇచ్చి బలి అర్పించిన దావీదు అక్కడ 8 ఎకరాల స్థలాన్ని తీసుకుంటాడు. మందిరం, యెహోవా దేవుని మందిరం కట్టడం కోసమని 8 ఎకరాల స్థలాన్ని 600 తులాల బంగారం చెల్లించి ఆ స్థలం తీసుకొని ఆ స్థలాన్ని దేవుని మందిరం కొరకు ప్రతిష్ఠించి గృహ ప్రతిష్టాపన కారణంగా ఈ పాఠాన్ని రాశాడు. ఈ పాటని, ఈ 30వ కీర్తనని మనం 4 భాగాలు చేసుకుందాము. అంటే అర్థం చేసుకొని చదువుకోవడం కోసం 4 భాగాలు చేసుకుంటే, మొదటి భాగం 1 నుంచి 3 వచనాలు. మొదటి భాగము 1 నుంచి 3 వచనాలు, నూతన విజయము, మరణం నుండి జీవంలోనికి దావీదు వచ్చాడు. 1 నుంచి 3 వచనాలేమో నూతన విజయము, మరణం నుంచి జీవంలోనికి దావీదు వచ్చాడు. తర్వాత 4 నుంచి 5వ వచనాలు, నూతన దినము, రాత్రి నుంచి
పగటిలోకి వచ్చాడు. రాత్రంతా ఏడుపు వచ్చింది, ఉదయమున సంతోషం కలిగిందని చెప్పింది కదా. 4 నుంచి 5 వచనాలు నూతన దినము, రాత్రి నుంచి పగటిలోకి వచ్చాడు. 6 నుంచి 10వ వచనం వరకు నూతన హృదయము గర్వం వీడి విధేయత చూపించాడు. 6 నుంచి 10వ వచనాల వరకు నూతన హృదయం గర్వం వీడి విధేయత చూపించాడు. ఎందుకంటే 6లో ఏమంటాడంటే, నేనెన్నడూ కదలనని అనుకుంటుంది. అంటే దేవుడు దావీదుకి యుద్ధాలన్నిటి నుంచి విజయం ఇచ్చి క్షేమకాలం దయచేసి తన ఐశ్వర్యాలు రాజ్యాన్ని స్థిరపరిచిన తర్వాత దావీదు నేనెన్నడూ కదలనని హృదయంలో గర్వించి జనసంఖ్య దేవునికి వ్యతిరేకంగా చేశాడు. ఆయన హృదయంలో అట్లా అనుకున్నాడు. అయితే ఆ తర్వాత కింద ఏమని చెప్పాడు, యెహోవా నీకే మొరపెట్టుకుని పైన నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు, ఆయన గర్వించినప్పుడు దేవుని ముఖం దాచుకుంటే దావీదు కలత చెందాడంట. కలత చెంది తట్టుకోలేక దేవునికి మొరపెట్టి నా ప్రభువుని బ్రతిమాలి. అప్పుడు 3వ పార్ట్ ఏంటంటే, 3వ భాగము నూతన హృదయం గర్వం వీడి విధేయత చూపించి మొదలుపెట్టుకున్నాడు. 11 నుంచి 12వ వచనాల వరకు నూతన గీతం అంగలార్పు నుంచి నాట్యంలోకి, మూలుగు నుంచి సంతోషంలోకి, స్తుతిలోకి వచ్చాడు. 11 నుంచి 12 వచనాలు. ఇలా మొదటిదేంటి నూతన విజయం, మరణం నుంచి జీవంలోకి. రెండవది నూతన దినం, రాత్రి ఏడుపు నుంచి పగటి సంతోషం. తర్వాత 3వది నూతన హృదయం గర్వం వీడి విధేయ చూపించాడు. తర్వాత నూతన గీతము, అంగలార్పు నుంచి నాట్యం, మూలుగుల నుంచి దుఃఖం నుంచి స్తుతిలోకి వచ్చాడు. అయితే మొట్టమొదట దేవుడికి ఆ స్థలాన్ని చూపించినప్పుడు సంతోషంతో దేవుడికి ఇదే స్థలం దేవుందని స్తుతిస్తూ, యెహోవా నా శత్రువులను నా విషయమే సంతోషింపలేక నువ్వు నన్ను ఉద్ధరించావు. ఎందుకంటే శత్రువులు దావీదు చనిపోతే చూడాలని బయట నుంచి కాచుకొని ఉన్నారు. ఇక్కడేమో తప్పు చేశాడు కాబట్టి దేవుని వచ్చి ఖడ్గం పట్టుకొని 70,000 మందిని చంపేసి అలా యెరూషలేము మీద కూడా వచ్చింది. అప్పుడు దేవా అని దేవునికి మొదలుపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఎంతగా దుఃఖపడ్డాడంటే దావీదు పశ్చాత్తాపంలో నంబర్ 1 ఉంటాడు. బహుగా పాపం చేయని వారు ఎవ్వరూ ఉండరు, కానీ మన దగ్గర ఉన్న లోపం ఏంటంటే మనం పశ్చాత్తాపడం. దావీదు చేసిన పాపాలు ఎవ్వరూ చేయలేదు. దావీదు బహుగా పశ్చాత్తాపడి దేవునికి మొరపెట్టినప్పుడు ఎంతగా పశ్చాత్తాపడాడంటే ఆయనకి ఇక హృదయంలో బాగా కొట్టుకుందంట. ఆయన హృదయము నొచ్చుకుని ఇక రోగం వచ్చిన వాళ్ళగా చచ్చిపోతానేమో అన్నట్టుగా అనుకుని గోతులోనికి దిగేలాగా ఉంటే, పాతాళంలో నుంచి నా ప్రాణాన్ని లేవదీశావు, గోతులోనికి తినకుండా నువ్వు నన్ను కాపాడావు అని దేశానికి కూడా రిస్క్ వచ్చింది. అదే దేశం మీదకి ఒక తెగులు వచ్చేసిన భయంతో యెహోవా భక్తులారా ఆయన కీర్తించుడి, మీరు లేచి ఆయన కీర్తించండి, తెగులు పడినట్లుగానే ఆయన స్తుతించండి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామాన్ని బట్టి ఆయన స్తుతించండి అని ప్రార్థిస్తారు. ఆయన కోపం నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచు. సాయంకాలంలో ఏడుపు వచ్చి రాత్రి ఉదయం సంతోషం. ఎందుకంటే యెహోవా దూత ఉదయం మొదలుకొని దేశం మీద ఖడ్గం పట్టుకొని అందరినీ ఆ తెగులు వచ్చి హతమారుస్తూ వచ్చి 70,000 మందిని చంపి సాయంకాలానికి యెరూషలేము దగ్గరకు వస్తే, యెరూషలేము అంటే దేవునికి ఎంత ప్రత్యేకమైందంటే, అయ్యో నా యెరూషలేముని నేను ఇట్లాగా సంహరిస్తానని ఒక్క క్షణం యెహోవా దూత ఖడ్గం పట్టుకొని అలాగే ఆడినప్పుడు రాజు ఆయన అధిపతులందరూ గోనపట్ట కొట్టుకొని బాగా ఏడ్చి రాత్రంతా ఏడ్చి మొరపెట్టి దుఃఖపడి ప్రార్థన చేస్తే ఉదయానికి గాదు ప్రవక్త వచ్చి చెప్తాడు కదా. అప్పుడు ఈ అంటే బలిపీఠం మీద అర్పణ అర్పించినప్పుడు ఇంకా నీ కత్తి ఉదయకాలంలో యెహోవా దూతతో నీ కత్తి తీసి వరలో పెట్టుకో, ఇంకా యెరూషలేము మీదకి తెగులు రాకుండా ఆగిపోయింది. ఆ బలిపీఠం మీద బలి అర్పించడానికి అది ఆయన చెప్తున్నాడు. రాత్రంతా ఇట్లా దుఃఖం వచ్చినా తెల్లవారేసరికి ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది. ఆయన కొద్దిగా కోప్పడతాడు, ఆయన కంప్లీట్ కోప్పడితే ఈ భూమి మీద నరజాతి ఉండదు. ఆయన కోప్పడతాడు నిమిషమాత్రం, కానీ దయ ఆయుష్కాలం ఉంటుంది. ఆయన దయలో ఆ బలిపీఠము దేవునికి మందిరం కట్టే స్థలాన్ని చూపించాడు.
ఆ తర్వాత రెండవ భాగం ఏంటంటే నూతన దినం కూడా అయిపోయింది కదా. నూతన విజయం అయింది. నూతన అంటే మరణంలోనికి పోకుండా నూతన విజయం వచ్చింది. తర్వాత రాత్రంతా ఏడుపు నుంచి తప్పించబడి నూతన దినం వచ్చింది. ఆ నూతన దినంలో సంతోషం కలిగి తెగులు ఆగిపోయింది. తర్వాత నూతన హృదయం 6వ అధ్యాయంలో నేను అన్నాను కదా, గర్వంతో ఆ జనసంఖ్యతో యోవాబు చెప్పిన వినకుండా చేసినందుకు బహుగా పశ్చాత్తాపడి ఆయన ఆ పశ్చాత్తాపంతో విధేయత నేర్చుకున్నాడు. ఆ తర్వాత నూతన గీతం 11-12 నుంచి మూలుగల నుంచి యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము, యెహోవా నాకు సహాయుడని బహుగా దుఃఖపడి ఏడ్చినప్పుడు నా ప్రాణము మౌనముగా ఉండగా నేను కీర్తించినట్టు నా అంగలార్పు నేను నాటే. అలా ఆ దుఃఖాన్ని అంతా తెగులు ఆగిపోయేసరికి, తెగులు ఆగిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి గాదు ప్రవక్త వచ్చి దహన బలి అర్పించినప్పుడు పైనుంచి దేవుని అగ్ని వచ్చి దానిని కాల్చివేస్తే అప్పుడు సంతోషం. ఓహో, నా పాపాన్ని దేవుడు క్షమించాడని దావీదుకు అప్పుడు సంతోషం కలిగింది. అప్పుడు ఆయన అంగలార్పును నాట్యంగా మార్చి దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు. అయితే నేను గోతిలోనికి దిగిన నా ప్రాణం వల్ల ఏమీ లాభం. ఈ మాట ఎవరెవరు అంటున్నారు చెప్పండి? ఇంకెవరన్నారు బైబిల్లో తెలుసా మీకు? మన్ను నిన్ను స్తుతించునా, యెషయా గ్రంథంలో హిజ్కియా అంటాడు. హిజ్కియా కూడా అంటాడు. భక్తులందరూ వాళ్ళ ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఏమంటారంటే మన్ను నిన్ను స్తుతించున. అలాగే 88వ కీర్తనలో హేమాను కూడా అంటాడు, ప్రేతలు నిన్ను స్థుతిస్తారా, సమాధిలోని దిగిపోతే అక్కడ నీకు స్తుతుంటుందా అని. వాళ్ళు దేవుడిని ఏమంటారంటే, మేము బ్రతుకుంటేనే కదా దేవా నిన్ను స్తుతించేది, మేము చచ్చిపోతే నేను ఎవరు స్తుతిస్తారు, మమ్మల్ని బ్రతికించు అంటారు. మరి బ్రతికిన మనం దేవుణ్ణి స్తుతిస్తున్నామా? బ్రతికున్నాము అనటానికి రుజువు ఏంటంటే దేవుణ్ణి స్తుతించడం. ప్రతి విషయానికి దేవుణ్ణి మనము స్తుతిస్తూ దేవునికి లోబడుతూ జీవించాలి. తర్వాత నా క్షేమకాలంన ఏమన్నాడు? 6వ అధ్యాయంలో నేనెన్నడూ కదలనని నా క్షేమకాలం అనుకుంది. దావీదుకి అంత రాజ్యం స్థిరపడిన తర్వాత అహంకారం వచ్చింది. మీరు చూడండి, కష్టాలు ఉన్నప్పుడు దుఃఖాలు ఉన్నప్పుడు మనుషులు పాపం ఎక్కువ చేయరు, పాపంలో పడిపోరు. కానీ అన్ని విధాలా బాగున్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు అహంకరిస్తారు. అనారోగ్యం వచ్చినప్పుడు తగ్గించుకొని దేవుని మొదలుపెట్టుకుంటారు. బాగా డబ్బు ఉన్నప్పుడు అహంకరిస్తారు, బలం ఎక్కువ ఉన్నప్పుడు అహంకరిస్తారు. మనుషులకు ధన సమృద్ధి కలిగినప్పుడు, బలవృద్ధి కలిగినప్పుడు పాపంలో పడిపోయి అహంకరించే ప్రమాదం ఉంది. అన్ని పాపాలకి హృదయ గర్వం మూల కారణం. దావీదు బత్షెబతో పాపం చేసినప్పుడు శరీరంతో పాపం చేశాడు. అప్పుడు 4-5 చనిపోయారు. కానీ ఎప్పుడైతే తన హృదయంలో గర్వించి నేను స్థిరపడ్డాను కదా, నా క్షేమస్థితిని బట్టి నేను ఎన్నడూ కన్న హృదయ గర్వాన్ని బట్టి 70,000 మంది చనిపోయారు. అంటే మనం చేసే శరీరంగా మనం చేసే పాపాల కంటే హృదయంలో గర్వము అనేది, సతానుడు కూడా అదే కదా, హృదయంలో గర్వించే కదా పడిపోయి, వాడు పడిపోయింది కాక వాడితో పాటు మనల్ని నిత్యనాశనానికి లాగాలని ప్రయత్నిస్తున్నారు. హృదయ గర్వం అనేది పాపాలన్నిటికీ తల్లి లాంటిదంట. అన్ని సర్వ పాపాలకి మూల కారణం అదే. ఇదంటే దేవునికి అసహ్యం. హృదయంలో ఏమాత్రం గర్వం పొడచూపినా వెంటనే తొలగించుకొని దావీదులాగా దేవుని సన్నిధిలో మరణం పొందినంతగా, అనారోగ్యం వచ్చి ఇక చచ్చిపోతానేమన్నంతగా అంగలార్పులార్చి అంతగా పశ్చాత్తాపడ్డాడు. మనం కూడా మన క్షేమస్థితిలో ఏదైనా గర్వం వస్తే మనము తగ్గించుకోవాలి. అయితే దీన్ని బట్టి మనం ఏమి నేర్చుకోవాలంటే ఈ స్థలం ఏంటంటే, దేవుడు వర్ణాను కళ్ళం అనేదంట 1000 సంవత్సరాల క్రితము మోరియా పర్వతం అంట. అబ్రహాము ఇస్సాకును బలి అర్పించిన మోరియా పర్వతం అంట. అది అలా మారిపోయి వర్ణాన్ అనే ఎబీసీయుడైన అన్యుడి చేతిలోకి వచ్చిందంట. వీళ్ళ చేయి మారిపోయి వర్ణాన్ అనే ఎబీసీయుడైన అన్యుడి చేతికి వచ్చింది. ఈ కాంటెక్స్లో మనకి 2 విషయాలు తెలుస్తున్నాయి. ఈ కాంటెక్స్లో ఈ వర్ణాను కళ్ళం అనేది దేవుని మందిర స్థలంగా దేవుడు చూపెట్టాడు. దావీదు 2 పాపాలు చేశాడు. ఒకటేంటంటే బత్షెబతో పాపం చేసినప్పుడు బహుగా పశ్చాత్తాపడితే దేవుడు ఆ పాపానికి శిక్ష 4-5 చనిపోతారు కుమార్తెతో సహా శిక్ష ఇచ్చాడు. కానీ అందులో నుంచే ఇంకొక దీవెని కూడా ఇచ్చాడు. నీకు బత్షెబ ద్వారా పుట్టే కుమారుడే నీ సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు, అతనే నా మందిరాన్ని కడతాడు. నా మందిరాన్ని కట్టే కుమారుడు, నీ సింహాసనానికి వారసుడిగా ఉండే కుమారుడిని
ఆ పాపంలో నుంచి ఆయన పశ్చాత్తాపాన్ని బట్టి ఒక దీవెనను అనుగ్రహించాడు. అలాగే ఇక్కడ కూడా హృదయ గర్వంతో జనసంఖ్య చేయటాన్ని బట్టి 70,000 మంది చనిపోతే ఇక్కడ కూడా ఒక దీవెన ఏంటంటే యెహోవా మందిరాన్ని ఎక్కడ కట్టాలి, వర్ణాను కళ్ళం ప్లేసు 5 ఎకరాల స్థలాన్ని దేవుడు చూపెట్టాడు. ఆ స్థలం వర్ణాను కళ్ళానికి ఒక ప్రత్యేకత ఏంటంటే అన్ని జనులకు కూడా దేవుడు తన రక్షణ ప్రణాళికలోకి తెచ్చాడు. అంతకుముందు అంతా ఇశ్రాయేలీయులకే రక్షణ. ఇప్పుడు యెబూసీయుడైన వర్ణాను అనే అతను అన్యజనుడు. అతని కళ్యాణాన్ని అతని ప్లేస్ని దేవుడు కోరుకున్నాడు. అది ఒకప్పుడు మోరియా పర్వతం కాబట్టి, అబ్రహాము బలర్పించిన మోరియా పర్వతం కాబట్టి అన్యులకు కూడా దేవుడు తన రక్షణ ప్రణాళికలో ఒకటి తెచ్చాడు. రెండవది ఏంటంటే దేవుడి మందిరం కట్టడానికి స్థలాన్ని దావీదుకు చూపించాడు. ఇదే యెహోవా మందిరం కట్టే స్థలం అని సంతోషంతో ఆయన గృహ ప్రతిష్టాపన గానంగా చేశాడు. దీనిలో మనం ఏం నేర్చుకోవాలంటే, మనం ఏదైనా తప్పు చేస్తాం, మానవం కాబట్టి ఖచ్చితంగా పాపంలో పడిపోతాము. తప్పు చేయకుండా ఉండాలని మనకి ఎంతో కోరిక ఉంటుంది. పరిశుద్ధంగా బ్రతకాలి దేవాలని ఎంతో ఆశిస్తాం, కానీ ఎక్కడో చోట పడిపోతాము. ఒకవేళ పాపం చేయకుండా ఉండాలన్న ఆలోచనతో, ఆశతో దేవుని ప్రభు నడుపుకుంటూ జాగ్రత్తతో మెలుకోగలిగి ఉండాలి. ఒకవేళ మనం పాపం చేస్తే ఆ పాపానికి మూల్యం తప్పదు, శిక్ష తప్పదు. కానీ నీ పశ్చాత్తాపం, నా పశ్చాత్తాపం, మన పశ్చాత్తాపం దేవుని కరుణను కదిలిస్తుంది. వర్ణాను కళ్యాణ దగ్గర అన్యజనులకు రక్షణ, అన్యజనులకు యూదులకి రక్షణ కలిగింది. దేవుని ఉగ్రత అక్కడే ఉంది, దేవుని కరుణ అక్కడే వచ్చింది. ఉగ్రత అంటే ఖడ్గం పట్టుకున్న దేవదూతని ఈ ఖడ్గాన్ని తీసి ఇంక వరలో పెట్టుకోమని దేవుని కరుణ చూపించాడు. మన పాపం చేసినప్పుడు దేవుని ఉగ్రత వస్తుంది. మనం బహుగా పశ్చాత్తాపడితే దేవుడి కరుణ వచ్చి అందులో నుంచే దేవుడు దావీదుకు చూపినట్లుగా అందులో నుంచి ఒక దీవెన ఇస్తాడు. కాబట్టి పశ్చాత్తాపం, దైవ చిత్తానుసారమైన పశ్చాత్తాపం చాలా ముఖ్యం. పాపం చేయకూడదు. ఒకవేళ చేస్తే బహుగా పశ్చాత్తాపడితే, వెంటనే పశ్చాత్తాపడితే దేవుడు అందులో నుంచి ఒక దీవెనిచ్చే మనల్ని దాన్ని ఆశీర్వాదంగా చేస్తాడు. సమస్తాన్ని సమకూర్చి మేలుగా జరిగించే దేవుడు. మేలును కీడును, మేలు ప్లస్ కీడు, కీడు ప్లస్ కీడు, మేలు ప్లస్ మేలు, తిరిగి దాన్ని మేలుగానే మార్చుతాడు దేవుడు. అంత సమర్థులైన దేవుడు, కరుణగల దేవుడు మనకున్నాడు. ఆయన హోలీ ర్యాత్, ఆయన ఉగ్రత మన పాపానికి శిక్షణిస్తుంది, కానీ ఆయన ప్రేమ కరుణ మన పశ్చాత్తాపాన్ని బట్టి కరుణతోటి అందులో నుంచి ఇంకో దీవెనిస్తుంది. సమస్తాన్ని మేలుగా మార్చిన దేవుడు అలాగే మనం దీవించుగాక. ఆమె.